కేటీఆర్ అబద్దాలను ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వంలో తాము అడ్డగోలుగా జీవోలు ఇవ్వలేదని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులు ప్రభుత్వంలో లేరని తెలిపారాయన. జూబ్లీహిల్స్ లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ కి పగలే చుక్కలు కనబడుతున్నాయని ఎద్దేవా చేశారు. పారిశ్రామికవేత్తలకు పారదర్శకంగానే భూములు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ అనుభవం మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడుతా ఉన్నారంటే ఇప్పటికైనా వారి ఆలోచన ధరలో మార్పు రావాలి. సరే, మాకు కూడా మంచిదే. ప్రజలకు మరొకసారి మా విధానపరమైన నిర్ణయం చెప్పుకోవడానికి ఆస్కారం కల్పించారు. మేము గత ప్రభుత్వం లాగా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఎవరికి సంబంధం లేకుండానే జీవోలు తీయటం, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో గాని అనుమతులు లేకుండా ఎప్పుడు కూడా మా ప్రభుత్వం చేయలేదు. ఆ క్రమంలోనే ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారికి వెసులుబాటు కల్పిస్తా ఉన్నారు. మేము ఈ రోజు చేసే కార్యక్రమం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు వందలాది వేలాది పోయింది. ఇప్పుడు ఏమనంటే లక్షలే వస్తాయి వాళ్ళ నోట్లకెళ్ళి. లక్షలాది కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా వస్తాయి, దేని గురించి మాట్లాడుతా ఉన్నారు? దేనికైనా అర్థవంతమైన చర్చను మొదలు పెడితే దానికి సమాధానం చెప్పొచ్చు. కానీ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారు చెప్పే ప్రతి మాట అది ప్రపంచంలోనే అంటారు. ప్రతి ప్రపంచంలోనే మీరు మాట్లాడే ప్రతి మాటకు సంబంధించి సత్యదూరమైన ప్రచారం చేయడంలో వీరు అతిపెద్ద ప్రపంచంలోనే వారి నాయకత్వం అంతా కూడా ముందుకుంటది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి వారి పగలే చుక్కలు వాళ్ళు కనబడతా ఉన్నాయి. అందుకోసమే ముఖ్యమంత్రి గారి పేరు గాని ముఖ్యమంత్రి గారి అంశం గాని ఎప్పటికప్పుడు వారు ప్రతి అంశంలో కూడా చెప్తా ఉన్నారు. మేము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం పరిశ్రమల ఏర్పాటు గురించి. వారికి కూడా తెలుసు, ఇంద్రపూరకం ప్రభుత్వాలు నడిపించిన వారికి అందరికీ కూడా తెలుసు. రాయితీతో స్థలాలు పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, దానివల్ల ఉపాధి కల్పన రావాలని రాయితీలతో కూడుకున్న అంశం. ఇటు క్యాపిటల్ సబ్సిడీ గాని, ఇటు పవర్ సబ్సిడీ గాని, ఇటు ల్యాండ్ ప్రైస్ సబ్సిడీతో పాటు పరిశ్రమలను ప్రోత్సాహం చేసే కార్యాచరణ తీసుకుంటాం. మీరే చూస్తా ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో 99 పైసలకే ఒక ఎకరం కేటాయింపు చేస్తా ఉన్నారు. వారు పెట్టుబడులు రావాలనో ఉపాధి కలగాలనే వారి బాధలు వారు పడతా ఉండొచ్చు. ఇప్పుడు పరిశ్రమలు వస్తే ఉపాధి పెరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతోనే మా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తాం. వారు ప్రభుత్వంలో లేరు, వారికి సంబంధం లేదు. దానితో పాటు వారు ఎవరితోనైనా ఎంఓయూలు చెప్తా ఉన్నారే, తీసుకురమ్మనండి. ఎంఓయూలు చేసినని చెప్తున్నాడు కదా, తీసుకురమ్మని చెప్పమని చూపెట్టాల్సింది కదా పత్రికలకు కూడా ఈరోజు.